వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. 10వ తరగతి విద్యార్థులు 10కి 10 జీపీఎస్ సాధించే విధంగా ప్రిన్సిపాల్తో పాటు ఉపాధ్యాయులు కృషి చేయాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మహిళలు అన్ని రంగాలతో పాటు క్రీడలలో కూడా పాల్గొనాలన్న జిల్లా కలెక్టర్ హనుమంతరావు. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్న సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ. యువత క్షణం మత్తు కోసం జీవితాలు కోల్పోద్దన్న జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు. ఆత్మకూరు ఎం మండలంలోని పద్మశాలి భవనంలో హలో పద్మశాలి పోస్టుల ఆవిష్కరణ చేసిన జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు చిక్కా వెంకటేశ్వర్లు. బుసిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కబడ్డీ క్రీడాకారులకు అన్నదాన కార్యక్రమం. ఎస్ఎస్సి ఎన్జిఓ ఆధ్వర్యంలో బ్యాంకులు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు. నేటి నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు. చెల్ల లక్ష్మీకాంత్ శృతి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా గోశాలలో వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో ఆవులకు ఆహారం పంపిణీ. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న కత్తి రవీందర్ రెడ్డి. స్థానిక ఎన్నికల్లో సామాజిక సేవా దృక్పథం ఉన్న యువతకు అవకాశాలు ఇవ్వాలన్న టీఎస్టీవీ వ్యవస్థాపక అధ్యక్షుడు నర్రి స్వామి. మాజీ రామాలయ అధ్యక్షుడు దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి పాలక మండలి ఉప్పల కృష్ణ కుసుమ దంపతులకు ఘనంగా సన్మానం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. బుధవారం నల్గొండ జిల్లా కనగల్లో ఏర్పాటు చేసిన ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేజీబీవీ పాఠశాలను సందర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. బుధవారం నల్గొండ జిల్లా కనగల్లో ఏర్పాటు చేసిన ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేజీబీవీ పాఠశాలను సందర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కేజీబీవీ ద్వారా ఉత్తమ ఫలితాల సాధనకు ఉపాధ్యాయులు పనిచేయాలని, పేద పిల్లల్ని సొంత పిల్లలుగా భావించి మంచి చదువు అందించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యత పెంచేలా బోధన ఉండాలని, ఇందుకు ప్రతి ఉపాధ్యాయుడు చిత్తశుద్ధితో పనిచేసి ప్రభుత్వ పాఠశాలలకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. పాఠశాలలు 3 నెలల్లో ఉత్తమ ఫలితాలను చూపిస్తే పాఠశాలకు అవసరమైన అన్ని సౌకర్యాలను కలుగజేస్తామన్నారు. అతి ముఖ్యమైన తాగునీరు, ప్రహరీ నిర్మాణాన్ని వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి కనగల్ కేజీబీవీ పాఠశాలలో అన్ని సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. నియోజకవర్గంలోని అన్ని ఉన్నత పాఠశాలలకు స్పోర్ట్స్ మెటీరియల్ పంపడంతో పాటు కలర్లు వేయించడం జరిగిందని చెప్పారు. అంతకుముందు మంత్రి కనగల్ జెడ్పీహెచ్ఎస్లో ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన తాగునీటి మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. అంతేకాక తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. బాగా చదువుకొని మంచి మార్కులు సాధించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇల్లా త్రిపాఠి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు. భువనగిరి జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా యువజన క్రీడల అధికారి కె ధనంజయులు ఆధ్వర్యంలో బుధవారం క్రీడలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ముఖ్య అతిథిగా పాల్గొని మహిళా క్రీడోత్సవాలను ప్రారంభించి మాట్లాడారు.
భువనగిరి జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా యువజన క్రీడల అధికారి కె ధనంజయులు ఆధ్వర్యంలో బుధవారం క్రీడలు నిర్వహించారు. ఇందులో భాగంగా క్రీడలు జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో టెన్నికోట్, షటిల్, చెస్, క్యారమ్స్, స్కిప్పింగ్, లెమన్ అండ్ స్పూన్, స్పీడ్ వాక్, రన్నింగ్, మ్యూజికల్ బాల్, గ్లాస్ పిరమిడ్, సింగింగ్ అండ్ మ్యూజికల్ చైర్ తదితర క్రీడలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ముఖ్య అతిథిగా పాల్గొని మహిళా క్రీడోత్సవాలను ప్రారంభించి మహిళలు అన్ని రంగాలతో పాటు క్రీడల్లో కూడా పాల్గొని మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం, మనసు ఏకాగ్రత ఉండాలని, అదేవిధంగా అన్ని రంగాలలో ముందుండాలని సూచించారు. అదేవిధంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ కె గంగాధర్ మాట్లాడుతూ మహిళలు ఉద్యోగ బాధ్యతలతో పాటు క్రీడల్లో కూడా ముందుండాలని కోరారు. రెవెన్యూ జిల్లా అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ క్రీడల వల్ల పని ఒత్తిడి తగ్గించుకోవచ్చని, అందరూ కూడా క్రీడలు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని కోరారు. జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి కె ధనంజయులు మాట్లాడుతూ మహిళలు క్రీడా స్ఫూర్తితో మానసికంగా, శారీరకంగా ఎదిగి మన జీవితంలో ఎన్నో రకాల సమస్యలను పరిష్కరించుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఇఓ శోభారాణి, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాదాయ శాఖ ఈఓ భాస్కర్రావు, స్టేట్ ట్రెజరర్, జేఏసీ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, స్టేట్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్, ఎస్జీఎఫ్ సెక్రటరీ దశరథారెడ్డి, వివిధ పాఠశాలల పీడీస్, పీఈటీస్లు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశానుసారం నల్గొండ సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నల్గొండ డీఎస్పీ కె శివరామరెడ్డి సూచన మేరకు నల్గొండ 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఎమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నల్గొండ 1 టౌన్ పరిధిలోని నల్గొండ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సైబర్ జాగృత్కా దివాస్ కార్యక్రమంలో భాగంగా సైబర్ క్రైమ్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశానుసారం నల్గొండ సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నల్గొండ డీఎస్పీ కె శివరామరెడ్డి సూచన మేరకు నల్గొండ 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఎమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నల్గొండ 1 టౌన్ పరిధిలోని నల్గొండ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సైబర్ జాగృత్కా దివాస్ కార్యక్రమంలో భాగంగా సైబర్ క్రైమ్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సైబర్ నేరాలు పని రకాలుగా ఉంటాయని, వాటిపై అవగాహన కలిగి ఉండాలని, సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్, సైబర్ స్టాకింగ్, వర్క్ ఫ్రం హోమ్ పేరుతో మనల్ని ఆకర్షితులను చేస్తూ కొన్నిసార్లు భయభ్రాంతులకు గురి చేస్తూ మన నుండి డబ్బులను కాజేస్తారని వివరించారు. అట్టి వాటిని నమ్మకూడదని, ఒకవేళ డబ్బులు నష్టపోతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కి కాల్ చేసి కంప్లైంట్స్ రిజిస్టర్ చేసుకోవాలని, తదుపరి సమీప పోలీస్ స్టేషన్ని సంప్రదించమని తెలియజేశారు. నేటి సమాజంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిందని, వాటిపై విద్యార్థులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, సోషల్ మీడియా వాడకం సరైన పద్ధతిలో ఉండాలని, మనకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పెట్టుకోకూడదని, ఇంటర్నెట్ అనేది జ్ఞానాన్ని పెంచుకోవడానికి తప్ప మరొక విధంగా వాడకూడదని, ముఖ్యంగా విద్యార్థినులు వారి వ్యక్తిగత ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకపోవడం మంచిదని, అపరిచిత వ్యక్తులను ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ మరి ఏ విధమైన సోషల్ మీడియా సైట్లలో స్నేహితులుగా యాక్సెప్ట్ చేయకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఎమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ సైదులు, సైబర్ క్రైమ్ సిబ్బంది రియాజ్, మోక్షిత్, ఫారూక్, మెడికల్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. బుధవారం జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మీటింగ్ హాల్లో నషాముక్త్ భారత్ అభియాన్ మిషన్ పరివర్తనలో భాగంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బుధవారం జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ మీటింగ్ హాల్లో
నషా ముక్త్ భారత్ అభియాన్ మిషన్ పరివర్తనలో భాగంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం, సమాజం అభివృద్ధిలో యువత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి మాదక ద్రవ్యాల నుండి మీరు, మీ స్నేహితులు, మీ బంధువులు దూరంగా ఉండి సమాజం, దేశం అభివృద్ధి చెంది ప్రజలందరూ సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. ఎవరైనా యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడినట్లు గుర్తిస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని, వారి జీవితంతో పాటు ఆరోగ్యం కూడా పాడవుతుందని అన్నారు. డాక్టర్లు సమాజాన్ని కాపాడే వృత్తిలో ఉన్నందున మీ ద్వారా మాదక ద్రవ్యాల వల్ల జరిగే నష్టాలను ప్రజలకు ఎక్కువ అవగాహన పరచాలని సూచించారు. మనమందరం కలిసి సూర్యాపేటను మాదక ద్రవ్యరహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమాధికారి నరసింహారావు, డిఎంహెచ్ఓ కోటాచలం, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ జయలత, సూపరింటెండెంట్ సత్యనారాయణ, సిఐ రామకృష్ణ, ఎక్సైజ్ ఎస్ఐ రామకృష్ణ, అధికారులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి జిల్లా మోత్కూర్ గుండాల మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘ భవనం, ఆత్మకూరు ఎం మండలంలోని పద్మశాలి భవనంలో హలో పద్మశాలి చెలో హైదరాబాద్ వాల్ పోస్టర్లను యాదాద్రి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు చిక్కా వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి జిల్లా మోత్కూర్ గుండాల మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘ భవనం, ఆత్మకూరు ఎం మండలంలోని పద్మశాలి భవనంలో హలో పద్మశాలి చెలో హైదరాబాద్ వాల్ పోస్టర్లను యాదాద్రి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు చిక్కా వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ ఆదివారం రోజున హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన అఖిల భారత పద్మశాలి సంఘం 17వ మహాసభ మరియు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం 8వ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది శ్రీధర్, జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ గుండు ప్రసాద్, యువజన విభాగం కార్యదర్శి బింగి భరత్, మోత్కూర్ మండల మరియు పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు మహేశ్వరం వెంకటేశ్వర్లు, పోచం భిక్షపతి, జిల్లా రవి, పాశికంటి లక్ష్మీ నరసయ్య, పోచం కన్నయ్య, మంచె గోవర్ధన్, కుక్కల సత్యనారాయణ, గుండాల మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు ఏలూరి కృష్ణ, చిందం ప్రకాష్, నాయకులు, కుల బాంధవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై పద్మశాలి, జై పద్మశాలి, పద్మశాలిల ఐక్యత వర్ధిల్లాలి, పద్మశాలిల ఐక్యత వర్ధిల్లాలి, జై పద్మశాలి, జై పద్మశాలి, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ. మనకున్న 17 దానితో రాష్ట్ర అధ్యక్షుడు కూడా నిర్విరామంగా ప్రతి జిల్లా ముఖ్యమైన జిల్లాలు కార్యక్రమం చేశారు. ఆయనతో కూడా జిల్లా కార్యక్రమం చేయడం ప్రస్తుతం ఉన్న పరిస్థితి కొందరు ఏమన్నా అన్నగారు అంటారు ఈ జియోటాక్ సమస్య. ఇది ప్రతి మండలం మీద ప్రతి జిల్లాలో ఇదే సమస్య. అది వాస్తవికంగా అట కమిషనర్ గారిది పార్టీ లేదు, అటు మంత్రి గారు పార్టీ లేదు, వచ్చిన ఏడీలే పెత్తనం చూపారు. వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు. దాని గురించి మాట్లాడినందుకు కూడా వీళ్ళేమంటారంటే మొన్నటి దాకా కమిషనర్ గారితో మాట్లాడితే 1200 యథావిధిగా కట్టుకోండి చేనేత కార్మికులకి, సహాయకురాలకి 800 కట్టుకోండి యథావిధిగా. కాకపోతే ఇంతకుముందుకు 600 కూడా రంగులద్దే వాళ్ళకి అది సహాయ కార్మికులుగా వాళ్ళకు ఉండే, అది గత ప్రభుత్వం తీసింది కాబట్టి అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలంటే సీఎం ఆర్డర్ ఉండాలి కాబట్టి మేము ఏం చేయలేదు, కట్టుకోండి. వీడికి క్షేత్రస్థాయిలోకి వచ్చేసరికి ఏడీలు ఏమంటున్నట్టు 800 600 కట్టుకోవాలి.
ఇక పొద్దుగానే మాట్లాడి 7 గంటలకు అందరూ చేరిక కనిపించవచ్చు. ఏడి గారికి ఫోన్ చేస్తే ఆ మంటది ఏంటంటే సార్ అట్లా కాదు, కమిషనర్ గారు ఒక మాట చెప్పిర్రు అని మేము అంటున్నామంటే మన జీవో ఉందా చూపెట్టాలి, ఎందుకు ఇబ్బంది పెడుతుంది చేనేత కార్మికులు. మేము చేసిన పొరపాటు ఏందని వ్యవసాయ రైతులకేమో ఏం అడగకుండా ఏం లేకుండానే డైరెక్ట్ ఇస్తారు ఎకరానికి ఎంత అని. అసలు భూమి లేని వాళ్ళు కూడా వాళ్ళకు 12,000 ఇస్తా అంటారు. మేమేం పైసలు కడితే దానికి కొద్దిగా జమ చేస్తున్నారు మీరు తప్ప మాకు అదనంగా ఇవ్వట్లేదు కదా, ఎందుకు ఇబ్బంది పెడుతున్నట్టు. సార్ మేము ఏం చెప్పలేము సార్, ఆ విషయంలో కొద్దిగా సారీ సార్, మేడం గారు చెప్పమన్నారు కాబట్టి నేను అది చెప్పిన, అలాంటిది ఏం లేదు సార్, జీవో లాంటిది ఏం లేదు అంటే సరే ఇప్పుడు మీటింగ్ ఉంది కదా 9 తారీఖు నాకు సీఎం వస్తుండు, నేను ఇచ్చే రిప్రజెంటేషన్లో కూడా ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తాను, నేను సీఎం గారికి ఆర్డర్నే ప్రకటింపజేస్తాను అని కూడా చెప్తే సార్ అంత దూరం మా పేరు అయితే చెప్పకండి, మీరు చెప్పినట్టు ఏంటో లేమే కానీ మేము ఏంటంటే ఇంకో 2 ఏళ్ళు అయితే నేను రిటైర్డ్ అవుతున్నా, దయచేసి నా పేరు మాత్రం తీసుకురండి, తీసుకపోకండి మంత్రి గారు. సరే ఎందుకని ఇబ్బంది ఏం పెట్టకంటే సరే సార్ అని చెప్పి. విషయం ఏంటంటే ప్రతి తానే ఇదే సమస్య. ఇప్పుడు ఇదే విషయమై అన్నగారు నేను చెప్తున్నా మీరు అన్నారు కాబట్టి ఈసారి డయాస్లో అదే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి వస్తుండు, మన చేనేత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, అసలు బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మన ఎమ్మెల్సీ రమణన్న గారు వస్తుంది, అలాగే మనకి ఏకైక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంగారెడ్డి ఎమ్మెల్యే వస్తుంది, మన గుండు సుధారాణి వస్తుంది, మార్కెట్ చైర్మన్ మన ఈరవతిని అనిల్ కుమార్ అని వస్తుంది, మళ్ళీ 16 రాష్ట్రాల నుంచి మన పద్మశాలి ప్రతినిధులు వస్తుందంటారు. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అనుకోండి, ప్రజాప్రతినిధులు అందరికి వస్తారు, అందరికి కూడా అన్ని రూమ్స్ అరేంజ్మెంట్ అయిపోయినాయి, అలా భోజన వసతులు నడుస్తున్నాయి. గత 2 రోజులు ఇక్కడ ఏంటంటే మీటింగ్ వరకు మేము ఏం చేయాలి 16 రాష్ట్రాలు కొద్దిగా పుణ్యక్షేత్రాలు తిరిగి వస్తాను, గుప్తా శ్రీకరణ అందరికి అన్ని రకాల అరేంజ్మెంట్. ఇంకొకటి అలా ఇప్పటి వరకు కూడా ఎవరిని చందా మాత్రం అడగారు, ₹1 తీసుకొని ఒక సావనీర్ విషయంలో అడిగినాము. సావనీరులో ఉదాహరణ వాళ్ళు అడ్వర్టైజ్ వాళ్ళ షాపులు వాళ్ళ వ్యాపారాలకు అభివృద్ధి చేసుకుంటున్నందుకు సావనీరు విడుదల చేసే 16 రాష్ట్రాలకు. కాబట్టి వాళ్ళ వ్యాపార అభివృద్ధి కోసం ఏమైనా చేసుకోవాలని చెప్పిన తప్ప ఇవాళ ఇప్పటి వరకు ఒక చాదర్ల నరేంద్రనాథ్ని అడిగినాం, అన్నాను ఏమైనా హెల్ప్ చేస్తామని. ఏం చేయమంటున్నాం, ఆయన మాజీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు, అతను అడిగితే ఒకటే అన్నాడు, అన్న ఏం కావాలంటారంటే అన్నకి. గుర్రంపోడు మండలం పాల్వాయి గ్రామంలో జరుగుతున్న పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నాభిశాల ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం రాత్రి నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు సమ్మాన్ కార్యక్రమంలో భాగంగా బుసిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుసిరెడ్డి పాండురంగారెడ్డి పిలుపు మేరకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గుర్రంపోడు మండలం పాల్వాయి గ్రామంలో జరుగుతున్న పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నాభిశాల ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం రాత్రి నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు సమ్మాన్ కార్యక్రమంలో భాగంగా బుసిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుసిరెడ్డి పాండురంగారెడ్డి పిలుపు మేరకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తదనంతరం పాల్వాయి గ్రామంలో ఉన్న కబడ్డీ టీంకు బుసిరెడ్డి ఫౌండేషన్ పేరు మీద ఉన్న టీషర్ట్స్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్వాయి మాజీ సర్పంచ్ వెంకటాపురం అచ్చాలు, గిరి శ్రీను, లింగయ్య, బైరెడ్డి సత్యనారాయణ, మత్స్య సహకార సంఘం చైర్మన్ మేకల వెంకన్న, పాల్వాయి యూత్ సభ్యులు మేకల సాయికృష్ణ, బొడ్డుపల్లి చంద్రమౌళి, పోలోజు శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా స్థాయి టోర్నమెంట్ జరుగుతున్నందుకు బుసిరెడ్డి ఫౌండేషన్ గారి తరఫున బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి గారు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో కాకుండా జిల్లా స్థాయిలో ఉన్న ప్లేయర్లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇందుకు బుసిరెడ్డి పాండురంగారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. పాల్వాయి గ్రామ ప్రజల తరఫున మరియు కబడ్డీ క్రీడాకారుల తరఫున సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. పేద కుటుంబాల మనిషి చనిపోయిన గిట్ట
అందరికీ రోజు అన్నదాన కార్యక్రమం ఎవరైనా వచ్చే చుట్టాలు కానీ బక్కలు కానీ ఎవరికైనా వచ్చిన అన్నదాన కార్యక్రమం గిట్ట ప్రతి రోజు ఎవరికైనా గిట్ట అందుబాటులో ఎన్ని టైం అందుబాటులో 24 గంటలలో ఎప్పుడు ఫోన్ చేసినా గిట్ట ఎమ్మటి అన్నదాన కార్యక్రమం జరగబడుతుంది. అందరికీ కాండారెడ్డి సార్ గారి కృతజ్ఞతలు ధన్యవాదాలు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల పరిధిలోని సీతారాంపురం గ్రామంలో సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎన్జిఓ ఆధ్వర్యంలో బుధవారం బ్యాంకులపై సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎస్టీ కౌన్సిలర్ పురుగుల మల్లేష్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల పరిధిలోని సీతారాంపురం గ్రామంలో సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎన్జిఓ ఆధ్వర్యంలో బుధవారం బ్యాంకులపై సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎస్టీ కౌన్సిలర్ పురుగుల మల్లేష్ మాట్లాడుతూ బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్న ప్రతి ఖాతాదారుడు PMJJBY, PMSBY, సుకన్య సమృద్ధి యోజన, అటల్ పెన్షన్ యోజన మొదలైనవి బ్యాంకుల ద్వారా లబ్ధి పొందాలన్నారు. అలాగే ఆన్లైన్ మెసేజ్లు వస్తుంటాయని అధిక వడ్డీకి ఆశపడితే సైబర్ నేరాల బారిన పడే అవకాశం ఉంటుంది కాబట్టి అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు ఎవరికీ తెలియపరచరాదని, ఓటీపీలు ఏ బ్యాంకు అధికారి కూడా ఫోన్లో అడగరు కాబట్టి ఎవరికీ చెప్పకూడదు. ఒకవేళ సైబర్ నేరాల బారిన పడితే 1930 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలియపరచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్టీ కౌన్సిలర్ నోముల ప్రవీణ్, వివోఏ హైమావతి, మహిళా సంఘం అధ్యక్షురాలు ఆగమ్మ, కళాజాత సభ్యులు విజయ్, మహిళా సంఘం సభ్యురాలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కొన్ని వందల కోట్ల బ్యాంక్ అకౌంట్ బుక్, 2 పాస్పోర్టులు తీసుకొస్తే మరి మల్లేష్ సార్ గారు మీకు ఉచితంగా ఆ పథకాలను చేసే అవకాశం ఉంది. ఇప్పుడు సారు 2 మాటలు మాట్లాడతారు. ఇప్పటివరకు చెప్పింది అర్థమైందా? ఏం చెప్తున్నారంటే ప్రతి ఒక్కరు బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళందరూ మొత్తం కంపల్సరీగా ఇన్సూరెన్స్ తీసుకోవాలనేదే దీని ఒక ముఖ్య ఉద్దేశం. చాలామంది ఏం చేస్తున్నారంటే సైబర్ నేరాల గురించి తెలియట్లేదు. ఫోన్ చేసి బ్యాంకు మేనేజర్ మాట్లాడుతున్నా, నేను మీ అకౌంట్ ఆగిపోయిందమ్మా, అప్డేట్ చేయాలి, ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పండి, పాన్ కార్డ్ నెంబర్ చెప్పండి అనగానే మనం ఏం ఆలోచించకుండా నిజంగా బ్యాంక్ మేనేజర్ చేస్తున్నాడేమో అనుకొని ఎమ్మటెమ్మటే డీటెయిల్స్ అని చెప్పేస్తారు. డీటెయిల్స్ చెప్పిన తర్వాత ఓటీపీ నెంబర్ పంపిస్తాడు. ఓటీపీ నెంబర్ పంపించి ఈ ఓటీపీ నెంబర్ చెప్తేనే నీ ఫోన్ అకౌంట్ అప్డేట్ అవుతుందమ్మా అని చెప్పి మళ్ళీ ఆ ఫోన్కు ఓటీపీ వస్తే మీరు నిజంగానే బ్యాంక్ సారే ఫోన్ చేస్తుంది అనుకొని చెప్తారు. చెప్పడం వల్ల ఏమైందంటే నీ అకౌంట్లో డబ్బులే పోతాయి. రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ప్రకారం ఏ మేనేజర్ కానీ ఏ బ్యాంక్ వాళ్ళు కానీ ఫోన్లు చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ అడగరు. అడుగుతుందంటే వాళ్ళు కంపల్సరీ సైబర్ నేరాలని గుర్తుపెట్టుకోండి. అట్లా సైబర్ నేరాలు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మీరు ఏదైనా పొరపాటు చెప్పారనుకో ఇమీడియట్లీ ఏం చేయాలంటే 1930 టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, సైబర్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 అనే నెంబరు కంపల్సరీ ఏమంటే ఫోన్ చేసి 24 గంటల లోపల చేసినామనుకో అప్పుడున్న డబ్బులు మనకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు మనం పోలీస్ స్టేషన్ చేయాలంటే స్టేషన్ పోయి కంప్లైంట్ చేసేది. ఇప్పుడు ఏమైంది, 100 కొడితే పోలీస్ వాళ్ళకి పోతుందని తెలుసు, 108 కొడితే అంబులెన్స్ పోతుందని తెలుసు. ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఇప్పుడు జనరేషన్ వాళ్ళు 1930 అనే నెంబర్కి ఇమీడియట్లీ కాల్ చేసినట్లయితే సైబర్ టోల్ ఫ్రీ నెంబర్లు వాళ్ళకి వెళ్ళిపోయి కేసు ఏం చేస్తుంటే సైబర్ నేరాల గురించి తెలియకుండా అవగాహన లేకుండా ఒక లింక్ పంపిస్తారమ్మా. ఆ లింక్ పంపించి ఆ లింక్లో వితౌట్ డాక్యుమెంట్ ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా మీకు ఒక 50,000 లోన్ వస్తుందని చెప్పి ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ రాగానే నిజంగానే కావచ్చు అనుకో చాలామంది ఏం చేస్తున్నారు, ఆ లింక్ ఓపెన్ చేస్తారు. ఆ ఓపెన్ చేయగానే మళ్ళీ అందులో ఏమంటే డీటెయిల్స్, ఆధార్ డీటెయిల్స్, పాన్ కార్డ్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అదే అడుగుతుంది. అవన్నీ నింపగానే ఏం చేస్తారంటే ఓటీపీ వచ్చేసి మీ అకౌంట్లో పైసలు పోతుంది. ఎలాంటి ప్రూఫ్ లేకుండా 50,000 లోన్ ఇస్తామని లింకులు ఇట్లాంటివి వస్తే కంపల్సరీగా అవి ఓపెన్ చేయవద్దు. చాలామంది ఈ మధ్యకాలంలో అట్లా వస్తున్నాయని చెప్పుకొని చాలామంది యూత్ చెడిపోతున్నారు. ఎట్లా అంటే 50,000 లోన్ వస్తుంది, ఇంట్లో అమ్మనాయని అడగకుండా ఏం లేదు, నెలకు కొంత రద్దు వచ్చినాయి అనుకొని ఆ డీటెయిల్స్ అన్న నింపేసి ఆ డీటెయిల్స్ వల్ల మీ డబ్బులు మీ అకౌంట్లో ఉన్న పైసలే పోతాయి. ఎప్పుడు కూడా ఎవరు కూడా ఇలాంటి లింకులు వస్తే మీరు ఓపెన్ చేయకండి. ఎందుకంటే మన రోడ్డు పక్కన 50 లక్షల వాల్యూ ఉన్న రూల్ కూడా బ్యాంకు పోతే 50,000 లోన్ ఇస్తారు ఎకరానికి. ఫ్రీగా అయితే రావు, ఫ్రీ వస్తున్నాయి అనే దానికి మీరు ఎప్పుడైనా దూరంగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉంది. 20 రూపాయలు ఇన్సూరెన్స్ చెప్పిన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అంటారు. అది దాని 20 రూపాయలు ఏంటంటే మనిషి యాక్సిడెంట్లో చనిపోతే వస్తుంది. ఇప్పుడు ఉదాహరణ మీ సీతారాంపురంలో ఒకసారి పనికొచ్చింది, ఇక్కడికి పనికొచ్చి ఆమె ఆటో దిగక ముందే చనిపోయింది.
కరెంట్ షాక్ కొట్టి జరిగింది 2 సంవత్సరాల క్రితం. ఇట్లాంటి ఎప్పుడు కూడా ప్రమాదం ఏ రూపాయలు వచ్చేది కూడా మనకు తెలియదు. కానీ సంవత్సరానికి ఒక 20 రూపాయలు కట్టుకున్నట్లయితే మనిషి ఎట్లా జరిగింది యాక్సిడెంట్లు కొట్టి 20 రూపాయలు దానికి వస్తుంది. యాక్సిడెంట్ కంటే పాము కాడు కానీ, తేలు కాడు కానీ, కరెంట్ షాక్ కానీ, ఎదురున్న బండ్లు గుద్దుకున్నా కానీ, ఆటగాళ్ళ వల్ల కానీ, గౌడన్నలు పైన కింద పడ్డా కానీ. చాలా మంది అనుకుంటారు అంటే మరి ఇది క్యాన్సర్ హాస్పిటల్ గవర్నమెంటే కదా 2 లక్షలు వస్తున్నాయి, మరి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు సహజంగా మరణించినా కానీ ఎట్లా నార్మల్ కొంతమంది అనుకుంటాం ఊళ్ళల్లో అరే నైట్ మంచిగా ఈయన ఇట్లా అయింది నువ్వు చెప్పి అనుకుంటారు. అట్లా జరిగిపోయినా కానీ 2 లక్షల రూపాయలు బ్యాంక్ వాళ్ళు ఆ నామినీ దాంట్లోకి ఇస్తారు. ఇంకోటి ఏంటంటే ఇన్సూరెన్స్లు 18 ఏళ్ళ నుంచి ఇప్పుడు ఈ 2 రకాల ఇన్సూరెన్స్ ఉన్నాయి. ఇంకోటి అటల్ పెన్షన్ యోజన అని ఉంటుంది. అటల్ పెన్షన్ యోజన ఏంటంటే 18 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళు ఉన్న వాళ్ళకు, ఉదాహరణకు 60 ఏళ్ళ తర్వాత దానికి 1000 రూపాయల పింఛన్ కావాలనుకున్నాను అనుకో, ఒక 42 రూపాయలు ప్రతి నెల 18 ఏజ్ ఉన్న వాళ్ళు ప్రతి నెల 42 రూపాయలు కట్టుకున్నట్లయితే 1000 రూపాయలు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లాలో నేటి నుండి 25వ తారీఖు వరకు జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి, 2వ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలు జిల్లాలో మొత్తం 29 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారని జిల్లా విద్యాశాఖ వెల్లడించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో నేటి నుండి 25వ తారీఖు వరకు జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి, 2వ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలు జిల్లాలో మొత్తం 29 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం పరీక్ష రాయనున్న విద్యార్థుల సంఖ్య 12,558. మొదటి సంవత్సరం 6,208, 2వ సంవత్సరం 6,350 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అదేవిధంగా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసి ఎటువంటి గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య సంఘం కోశాధికారి, వాసవి క్లబ్ ఐపీసీ కోఆర్డినేటర్ చల్లా లక్ష్మీకాంత్, శృతి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వాసవి వనితా క్లబ్ ప్రెసిడెంట్ మిట్టపల్లి శ్రీదేవి, గోసేవా డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మిట్టపల్లి రమేష్ ఆధ్వర్యంలో కాదరాబాద్ సమీపంలోని శ్రీరామ్ గోపాల్ గోశాల నందు గోవులకు కూరగాయలు, అరటి పండ్లు, ఆకుకూరలు, అటుకులు అందజేశారు. ఈ సందర్భంగా మిట్టపల్లి రమేష్, శ్రీదేవి దంపతులు మాట్లాడారు.
సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య సంఘం కోశాధికారి, వాసవి క్లబ్ ఐపీసీ కోఆర్డినేటర్ చల్లా లక్ష్మీకాంత్, శృతి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వాసవి వనితా క్లబ్ ప్రెసిడెంట్ మిట్టపల్లి శ్రీదేవి, గోసేవ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మిట్టపల్లి రమేష్ ఆధ్వర్యంలో ఖదరాబాద్ సమీపంలోని శ్రీరామ్ గోపాల్ గోశాల నందు గోవులకు కూరగాయలు, అరటి పండ్లు, ఆకుకూరలు, అటుకులు అందజేశారు. ఈ సందర్భంగా మిట్టపల్లి రమేష్, శ్రీదేవి దంపతులు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య సంఘం కోశాధికారి, వ్యాపారవేత్త చల్లా లక్ష్మీకాంత్, శృతి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా గోశాల నందు ఆవులకు ఆహారం అందజేయడం సంతోషంగా ఉందని వారన్నారు. చల్లా లక్ష్మీకాంత్, శృతి దంపతులకు వాసవి కన్యక పరమేశ్వరి మాత ఆశీస్సులు లభించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గుడుగుంట్ల లక్ష్మి, పాలవరపు భవానీ, బజ్జూరి శ్రీనివాస్, జూలకంటి నాగరాజు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు 5వ రోజు కొనసాగుతున్నాయి. మార్చి 1వ తేదీన స్వస్తివాచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు మార్చి 11వ తేదీన అష్టోత్తర శత ఘటాభిషేకంతో ముగియనున్నాయి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు 5వ రోజు కొనసాగుతున్నాయి. మార్చి 1వ తేదీన స్వస్తివాచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు మార్చి 11వ తేదీన అష్టోత్తర శత ఘటాభిషేకంతో ముగియనున్నాయి. నేడు 5వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం మురళీకృష్ణుడి అలంకారంలో సేవపై భక్తులకు దర్శనమిచ్చిన లక్ష్మీ నరసింహుడు, రాత్రి పొన్న వాహన సేవపై భక్తులకు దర్శనమివ్వనున్న యాదగిరీశుడు లక్ష్మీ నరసింహుడిని శ్రీకృష్ణ అలంకారంలో వివిధ రకాల పుష్పాలతో నయన మనోహరంగా, ముగ్ధ మనోహరంగా అలంకరించి వేద మంత్రాలు, వేద పారాయణాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ తిరువీధిలో ఊరేగించి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ మురళీకృష్ణుడి అలంకార విశిష్టత తెలియజేశారు. అలాగే 7వ తేదీన ఎదుర్కోలు, 8వ తేదీన తిరుకల్యాణం, 9వ తేదీన రథోత్సవం నిర్వహించనున్నారు. திருமாலே இடையானே வேங்கடவா நின் கோயிலின்
मेदुषस्व दुषस्व मे मेदुषस्व शिविविष्ट शिविविष्ट दुषस्व मे मेदुषस्व शिविविष्ट दुषशिविविष्ट हव्यं देवविष्ट दुषस्व शिविविष्ट हव्यं शिविविष्ट हव्यं हव्यं देवविष्ट शिविविष्ट हव्यं శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధానంలో 5వ రోజు బ్రహ్మోత్సవ వైభవాలలో మురళీకృష్ణుడిగా ఈరోజు స్వామిని అలంకరింపజేసి పురపాటు సేవ గావించడం జరిగింది. ఆస్థానంలో చతుర్వేద పారాయణాలు అయిన తర్వాత, స్తోత్ర పారాయణాలు అయిన తర్వాత స్వామివారికి మంగళ నీరాజనాలు సమర్పించి మరలా స్వామివారిని ఆలయంలోకి వేయించేయడం జరిగింది. కృష్ణం అవతారం, కృష్ణం వందే జగద్గురుం, జగదాచార్య తత్వంలో ఆచార్యుని ఆశ్రయించితే ఆచార్యుడి కృప ద్వారా అమ్మవారిని ఆశ్రయించి మోక్షం పొందాలనేటువంటి విశిష్టాద్వైత సాంప్రదాయ నిష్ఠాగరిషతత్వంగా ఈ మురళీకృష్ణుడిగా స్వామిని అలంకరింపజేసి దర్శించిన మనందరూ కూడా తరించడానికి ఆస్థానం వారు ఔదార్యంగా అలంకారాన్ని చేయించినారు. దర్శించాను, తరించాము. స్వస్తి. నల్లదిరి వెంకటనరసింహాచార్యులు ప్రధాన అర్చకులు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గ ప్రజల కోసం కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి పేద ప్రజల పట్ల తోడుగా నిలిచారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గ ప్రజల కోసం కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి పేద ప్రజల పట్ల తోడుగా నిలిచారు. అదేవిధంగా నాంపల్లి మండల ప్రజల కొరకు ఈ నెల 9వ తేదీ ఆదివారం నాంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేయబోయే కంటి వైద్య శిబిరాన్ని మండల ప్రజలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి ప్రజలను కోరారు. కంటి వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యువకులు ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతగా భావించి ప్రతి గ్రామం నుండి పార్టీలకు అతీతంగా కంటి చికిత్స అవసరమైన ప్రతి ఒక్కరిని వైద్య శిబిరానికి తీసుకురావాలని కోరారు. కంటి వైద్య శిబిరానికి ప్రజలను తరలించడానికి, అందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో కలిసి మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య మాట్లాడుతూ కంటి వైద్య శిబిరానికి వచ్చిన ప్రజల కొరకు ప్రతి గ్రామం నుండి వాలంటీర్లు స్వచ్ఛందంగా సేవలందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు కొమ్ము భిక్షం, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎరెడ్ల రఘుపతిరెడ్డి, పెద్దిరెడ్డి రాజు, సంజీవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు నేతాల కొండలు, మాజీ సర్పంచ్ అంగిరేకుల పాండు, పానగంటి వెంకటయ్య, మాల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు యాదగిరి, ఎదుళ్ల రాములు, గాదెపాక రమేష్, సురేందర్, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఓప్స్ అంటే ఈడనైతే మంచి కార్యకర్తలు, మంచి వర్కర్లు ఉన్నారు, సమిష్టిగా ఉన్నారు. కాన్స్టిట్యూషన్లో టోటల్గా ఈ నాంపల్లిలో ఎక్కువ సక్సెస్ చేయగలుగుతారని సార్ నిన్న ఓపెన్గా చెప్పారు. ఆయన అభిప్రాయాన్ని మనం నెరవేర్చే ప్రయత్నం చేద్దాం, దానికి అందరం కూడా కష్టపడదామనే విషయం మనం ఒక మీటింగ్ పెట్టుకొని చెప్పుకుంటే ఆ కార్యక్రమం ఆయన ఆశయం నెరవేర్చదనే ఉద్దేశం మీటింగ్ పెట్టడం జరిగింది. ఇకపోతే ఇది ఎట్లా చేయాలి, మరి ఇలా ఎంత తారీఖు, ఇలా 5 తారీఖు, రేపు 6, 7, 8 3 రోజులు టైం ఉంది మనకు. ఈ 3 రోజులలో మనం ఈరోజు సాయంత్రం ఇంటికి పోగానే ఏం చేయాలంటే, మనందరికీ తెలుసు, కార్యకర్తలకు తెలుసు, కానీ మిగతా వ్యవసాయ పని చేసుకుంటే వాళ్ళందరికీ తెలియదు. కాబట్టి మనందరము ఈరోజు సాయంత్రము మరియు 8 తారీఖు ఉదయం కానీ సాయంత్రం కానీ ఊర్లో డప్పు చాటు వేయించండి. అన్ని ఊర్లలో ఏమని వేయించాలి, నాంపల్లి మండలంలో 9 తారీఖు సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా కంటి ఉదయం 8 గంటలకు వీలైన కంటి సమస్య ఉన్న వాళ్ళు కంటి సమస్యలు, ఏ సమస్య ఉన్నా ఇవన్నీ కంప్లీట్ చేసిన ప్రయత్నం చేయాలి, మనం చూపించాలి. ఇందులో భాగంగా ఈ ప్రోగ్రాం ముందర మనం ఏం చేయాలి, ఖచ్చితంగా అన్నవాళ్ళు చెప్పినట్టు ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం ప్రతి విలేజ్ నుంచి ఎవరైతే అనుకుంటారో అందరుగా, ఇది ఒక్కది ఏ పార్టీ కాదు, ఏది కాదు, మనం కూడా
ఈవెన్ టీఆర్ఎస్ వాళ్ళ ఇళ్ళకి పోయినా సరే, బీజేపీ వాళ్ళ ఇళ్ళకి పోయినా సరే మంచి కార్యక్రమం కాబట్టి వాళ్ళకు పునర్జన్మ ఇచ్చినట్టు మనం కల్లిస్తే. కాబట్టి దానికి ఈ పార్టీలు గీటీలని ఏం అనుకోకుండా ఖచ్చితంగా అందరి ఇళ్ళకి వెళ్ళండి, అందరిని చూడండి. ఎవరికైనా ప్రియారిటీ బేస్గా ఫస్ట్ అప్లై చేయాలో వాళ్ళందరూ లిస్ట్ తయారు చేయండి. డబ్బు చాట్ అనేది అన్న చెప్పినట్టు ఈరోజు ఖచ్చితంగా చేయించండి. మళ్ళా 9వ తారీఖు నాడు ఉంది, మీకు పోయిన వసతి ఉంటుంది, మామూలుగా బస్సు సౌకర్యం ఉంటుంది. అంటే ట్రాన్స్పోర్టేషన్ విలేజ్ నుంచి ఏందనేది ఆలోచిస్తున్నాము. హైదరాబాద్ మటుకు ఆపరేషన్ వాళ్ళ మటుకు ఖచ్చితంగా బస్సు సౌకర్యం ఉంటుంది. సార్ వాళ్ళే తీసుకెళ్తారు, వాళ్ళే మళ్ళీ తీసుకొచ్చారు, మళ్ళీ వాళ్ళే వదిలేస్తారు. సెలక్షన్ చేసుకొని బూత్కు ఒక 20 నుంచి 25 మంది తీసుకొస్తే 1000 మంది అవుతారు. మన దగ్గర 47 బూతులు ఉన్నాయి. 47 ఇంటూ 25 మంది తీసుకున్నా 1000 దాటుతారు. కాబట్టి రిస్ట్రిక్టెడ్గా ఇంపార్టెంట్గా మనకు తెలిసిపోతుంది. మన ఊళ్ళో ఎవరి కాళ్ళు ఒప్పిస్తలేవు, ఇళ్ళలో తెలుసు, అందరూ తెలుసు. మన ఊరంటే నా ఊళ్ళో నాకు అంతా తెలుసు. ఓటపల్లి నుంచి 5 తెలుస్తుంది, ఇల్లుకోవటం పాండు తెలుస్తుంది. ఇప్పుడు బాయ్ షాప్కున్నది రవిగౌడ్ ఉంది, వాళ్ళ ఊళ్ళో ఏమున్నదో వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఇంపార్టెంట్గా సెలక్షన్ చేసుకొని ఒక ఏఎన్ఎంలతో కూడా మాట్లాడుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉంటుంది, వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది. కంపల్సరీ వాళ్ళనే తీసుకురండి. జిగ్జాగ్ అందరినీ తోలుకొని వచ్చేసి గుంపులాగా సంతలాగా తోలుకొచ్చేసి ఈడ సార్ కలవలేదు, సార్ దగ్గర ఫోటో దిగాలి, సార్ ఫోటో దిగడానికి వచ్చిన సార్ అందరు ఫోటో దిగుతాను సార్ అనే సిస్టమ్ బంద్ చేయండి. రాజకీయం కాదు ఇది, మానవ కానీ కార్యకర్తలు కానీ అంత తట్టి లేపినట్టు అవుతుంది. మనం కూడా సేవ చేస్తున్నది అవుతుంది అనేది ఒక భావనతోటి నేను ఆ మాట చెప్పిన. మీరంతా ఇవాళ సాయంత్రం పోగానే డప్పు ఆటు వేయించండి. రెండోది 9వ తారీఖు నాడు ఇక్కడ వాలంటరీ సిస్టంలో పనిచేయాలంట. మనందరం కార్యకర్తలు అందరం కద్దరంగిలు వేసుకొని వస్తాం, బాగానే ఉంది అంతవరకు. కానీ సారు సుశీలమ్మ ఫౌండేషన్ తోటి ఒక ఎంబ్లాయ్ వేసి ఒక టీషర్టో లేకపోతే ఒక జాకెట్ మామూలు తీసుకుపోవాలి, తీసుకుపోయి డాక్టర్ గారు తీసుకోవాలి, చూపించాలి, ఆ ప్రాబ్లం ఏమైతే దాన్ని ట్రీట్మెంట్ చేయాలి. అవసరం సర్జరీ ఏమైనా అవసరం అనుకుంటే అదే రోజు ఒక బస్సు కానీ 2 బస్సులు కానీ తీసుకుపోతారు. లేకపోతే మళ్ళీ టైం ఏమైనా ఎక్కువ మంది అయ్యారు అనుకో, టైం ఇస్తే వాళ్ళు వచ్చి రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో బస్సు పెడతారు. దానికి మునుగోడు నియోజకవర్గంలోని స్థానిక చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన మునుగోడు నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చౌటుప్పల్ కోర్టు బార్ అసోసియేషన్ లైబ్రరీ కార్యదర్శి హైకోర్టు ప్రముఖ న్యాయవాది నర్రి స్వామి కుర్మ పాల్గొని మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గంలోని స్థానిక చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన మునుగోడు నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చౌటుప్పల్ కోర్ట్ బార్ అసోసియేషన్ లైబ్రరీ కార్యదర్శి హైకోర్టు ప్రముఖ న్యాయవాది నర్రి స్వామి కుర్మ పాల్గొని మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో సామాజిక సేవా దృక్పథం ఉన్న చదువుకున్న యువకులకు అవకాశాలు కల్పించాలని, పాలక వర్గాలు మాటలకు మాత్రం సేవా దృక్పథం అలవర్చుకోవాలి, యువత రాజకీయాల్లో రాణించాలని చెప్పడం మాత్రమే కాకుండా వారిని ప్రోత్సహించే విధంగా స్థానిక సంస్థల్లో అన్ని పార్టీలు యువతకు సామాజిక సేవా దృక్పథం ఉన్న విద్యావంతులకు అవకాశాలు కల్పించాలని మా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నామన్నారు. పార్టీలు సామాజికవేత్తలను గుర్తించని ఎడల సామాజిక కార్యకర్తలకు మా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక నుంచి స్థానిక సంస్థలలో ప్రాతినిధ్యం వహించడం కోసం కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర నాయకులు కృష్ణ, గజేందర్, మునుగోడు నియోజకవర్గ నాయకులు వెంకటేష్ ముదిరాజ్, రవిశంకర్, రవి, కట్టెల గణేష్, రాసమల్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ పట్టణంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక కార్యాలయంలో లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ సంబంధించినటువంటి క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. ఇందులో వెంకటేష్, అదేవిధంగా పురుషోత్తం, రవిశంకర్, అదేవిధంగా కట్టెల శంకర్, రవి, అనేక మంది యువకులు, విద్యావంతులు, తెలంగాణ సామాజిక చైతన్య వేదిక నాయకులు, గుండె నరసింహ, అనేక మంది, అదేవిధంగా దువ్వ నవీన్, కట్టెల శంకర్, అదేవిధంగా కట్టెల గణేష్, వీరస్వామి, ఇలాగా అనేకమైనటువంటి వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి నారాయణపురం మండలం,
చౌటుప్పల్ మండలానికి సంబంధించినటువంటి నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షునిగా, అదేవిధంగా లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఒక హైకోర్టు న్యాయవాదిగా, ఈ యొక్క మునుగోడు నియోజకవర్గంలో పుట్టినటువంటి ఓ బిడ్డగా, ఈ యొక్క ప్రాంతవాసిగా ఈనాడు డిమాండ్ చేసేది ఏంటంటే, ఈ యొక్క తరతరాలుగా ఈ ప్రాంతం వెనుకబడిపోయింది కాబట్టి విద్యావంతులైన రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యావంతులైన యువకులకు అనే విధంగా సమాజం పైన అవగాహన ఉన్నటువంటి ఈ స్థానిక ఎమ్మెల్యే చెప్తూ ఉన్నారు, ఎవరికైతే యువత అందరూ కూడా మీరు సామాజిక స్పృహ ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ అమ్మ ఏదైతే సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా అనేక మందికి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని మేము నిత్యం చూస్తూ ఉన్నాం. కాబట్టి చెప్పడమే కాదు, ఈ యొక్క రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ ప్రాంత యువకులకు, విద్యావంతులకు, సామాజిక స్పృహ ఉన్న వాళ్ళని గుర్తించి శాసనసభకు పోటీ చేసే విధంగా ఎంపీటీసీలను, జడ్పీటీసీలను, సర్పంచ్లను తయారు చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి వాళ్ళపైన ఉన్నదని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా డబ్బే ప్రామాణికం కాకుండా సామాజిక చైతన్యమే ప్రధానికంగా ఉన్నటువంటి యువకులను గుర్తించి రాబోయేటటువంటి తరాలకు నాయకులుగా తయారు చేయవలసినటువంటి బాధ్యత ఈ పాలకులపై ఉన్నదని తెలియజేస్తున్నాం. మేము ఏ కులాన్నో, ఏ మతాన్నో, ఏ వ్యక్తినో విమర్శించడం మా ప్రధాన ఎజెండా కాదు. మా యొక్క ఎజెండా బడుగు బలైన వర్గాల్లో ఉన్నటువంటి యువకులకు రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేయడంలో మా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక ప్రతినిత్యం పోరాడుతుందని, అదేవిధంగా రాబోయే రోజుల్లో రాజ్యాధికారం దిశగా ప్రయాణం చేయాలని ఈ యొక్క పాలకులు ఒకవేళ గుర్తించని ఎడల మళ్ళా కూడా అంతకుముందు కూడా తెలంగాణ సామాజిక చైతన్య ఎమ్మెల్యేగా, ఎంపీగా అనేకమైనటువంటి పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ప్రభుత్వాలు కానీ, ఈ యొక్క పాలకులు కానీ గుర్తించని ఎడల మళ్ళా కూడా నామినేషన్ లేపించి మా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక ఈ యొక్క రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబడుతుందని, ఈ యొక్క రాజ్యాధికారం కోసం పనిచేస్తుందని తెలియజేస్తూ మీ మిత్రుడు తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు నర్రిస్వామి ఈ ప్రాంతం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి, అదేవిధంగా ఈ ప్రాంత యువతల్లో పూర్తి నింపాలని చెప్పేసి మా 2001లోనే తెలంగాణ ఉద్యమంలో అత్యంత ప్రధానంగా పనిచేసినటువంటి మా అమ్మగారి విగ్రహాన్ని పెట్టించి ఈ యొక్క ప్రాంతంలో 4 లక్షల ఖర్చుతో కూడా సమాజంలో తల్లిదండ్రుల మీద అవగాహన కల్పించాలి, తల్లిదండ్రులను స్ఫూర్తిగా తీసుకోవాలి యువత అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రాజ్యాధికారంలో కూడా యువత. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించినందుకు గాను మాజీ రామాలయ అధ్యక్షుడు దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, పాలక మండలి ఉప్పల కృష్ణ, కుసుమ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించినందుకు గాను మాజీ రామాలయ అధ్యక్షుడు దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, పాలక మండలి ఉప్పల కృష్ణ, కుసుమ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రామాలయ మాజీ చైర్మన్ దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్, కౌన్సిలర్ దండు అరుణ్ కుమార్, తాడూరు పరమేష్, గుజ్జుల సురేందర్ రెడ్డి, ఒడుగు మల్లేష్ గౌడ్, నల్ల పర్వతాలు సురేందర్ రెడ్డి, శేఖర్, పిల్లలమర్రి యాదగిరి, బొడ్డు రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. 10వ తరగతి విద్యార్థులు 10కి 10 జీపీఎస్ సాధించే విధంగా ప్రిన్సిపాల్తో పాటు ఉపాధ్యాయులు కృషి చేయాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మహిళలు అన్ని రంగాలతో పాటు క్రీడలలో కూడా పాల్గొనాలన్న జిల్లా కలెక్టర్ హనుమంతరావు. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్న సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ. యువత క్షణం మత్తు కోసం జీవితాలు కోల్పోద్దన్న జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు. ఆత్మకూరు ఎం మండలంలోని పద్మశాలి భవనంలో హలో పద్మశాలి పోస్టుల ఆవిష్కరణ చేసిన జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు చిక్కా వెంకటేశ్వర్లు. బుసిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కబడ్డీ క్రీడాకారులకు అన్నదాన కార్యక్రమం. ఎస్ఎస్సి ఎన్జిఓ ఆధ్వర్యంలో బ్యాంకులు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు. నేటి నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు.
చెల్ల లక్ష్మీకాంత్ శృతి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా గోశాలలో వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో ఆవులకు ఆహారం పంపిణీ. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న కత్తి రవీందర్ రెడ్డి. స్థానిక ఎన్నికల్లో సామాజిక సేవా దృక్పథం ఉన్న యువతకు అవకాశాలు ఇవ్వాలన్న టీఎస్టీవీ వ్యవస్థాపక అధ్యక్షుడు నర్రి స్వామి. మాజీ రామాలయ అధ్యక్షుడు దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి పాలక మండలి ఉప్పల కృష్ణ కుసుమ దంపతులకు ఘనంగా సన్మానం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.